వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని, తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊపేసే అతిపెద్ద వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాలుగా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న జీవో నెంబర్ 111 వివాదం చివరకు ఒక ముగింపునకు రాబోతోందనే అంచనాలు ఎక్కువయ్యాయి. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణ కోసం తెచ్చిన ఆంక్షల జీవో ఎత్తివేతపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల నిపుణుల కమిటీ సమగ్ర నివేదిక సిద్ధం చేస్తుంది. 84 గ్రామాలు, ఏకంగా 132,000 ఎకరాల భూముల భవిష్యత్తును మార్చేలా ఈ నిపుణుల కమిటీ సంచలన సిఫార్సులు చేస్తుంది. భూముల్లో 40% నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటం నుంచి విడతల వారీగా సడలింపుల వరకు కమిటీ కీలక అంశాలను పొందుపరిచింది. ఈ నిర్ణయంతో చేవెళ్ల, మోయినాబాద్, శంకరపల్లి, రాజేంద్ర సాగర్, శంషాబాద్ ప్రాంతాల్లో భూముల రేట్లు అమాంతం పెరగబోతున్నాయి. పశ్చిమ హైదరాబాద్ విస్తరణకు ఇది ఎంతో దోహదపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం వల్ల ప్రభుత్వానికి కూడా ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జీవో 111 భూముల్లో ఎలా పడితే అలా సాగుతున్న నిర్మాణాలు కూడా ఇక పద్ధతిలోకి రానున్నాయి. 1996 నాటి జీవో నేపథ్యం నుంచి ఇప్పటి కోర్టు సవాళ్ల వరకు జీవో నెంబర్ 111 కథ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగర సరిహద్దుల్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణే లక్ష్యంగా పురుడు పోసుకున్న జీవో నెంబర్ 111 మరోసారి తెలంగాణ రాజకీయాలలో రియల్ ఎస్టేట్ వర్గాలలో తీవ్ర దుమారం రేపుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996 మార్చి 8వ తేదీన అప్పటి ప్రభుత్వం ఈ జీవో 111ను తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి మూలాలైన గండిపేట, హిమాయత్ సాగర్ కాలుష్యం బారిన పడకుండా ఉండడమే దీని ప్రధాన ఉద్దేశం. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని శంషాబాద్, రాజేందర్ నగర్, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి వంటి 6 మండలాల్లో విస్తరించి ఉన్న 84 గ్రామాలు, సుమారు 132,600 ఎకరాల భూమి ఈ జీవో పరిధిలోకి వస్తుంది. జీవో 111లోని ప్రధాన నిబంధనల ప్రకారం జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL నుండి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎలాంటి పారిశ్రామిక, వాణిజ్య, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టకూడదు. కేవలం 10% విస్తీర్ణంలో మాత్రమే కనీస నిర్మాణాలకు అనుమతి ఉంది. మిగిలిన 90% భాగం గ్రీన్ బెల్ట్, వ్యవసాయం లేదా సంరక్షణ రంగానికి కేటాయించాలి. కాలుష్యం కలిగించే రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు, భారీ హోటళ్లు పూర్తిగా నిషిద్ధం. అయితే ఈ నిబంధనల వల్ల దశాబ్దాలుగా స్థానిక రైతులు తమ భూములకు సరైన ధర రాక, ఎలాంటి అభివృద్ధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరానికే ఆనుకుని ఉన్నప్పటికీ తమ పక్కనున్న భూములు కోట్లలో ధరలు పలుకుతున్నా తమ భూములకు ధర రావడం లేదని ఇక్కడి రైతులు ఎంతో కాలంగా దిగులుగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయత్నాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 111 పాతబడిపోయిందని వాదించింది. హైదరాబాదుకు గోదావరి, కృష్ణా జలాల ద్వారా తాగునీరు అందుతున్నందున ఈ జీవో అవసరం లేదని చెబుతూ 2022 ఏప్రిల్లో జీవో 69ని విడుదల చేసి 111ని రద్దు చేయడానికి ప్రయత్నించింది. అయితే ప్రత్యామ్నాయ పర్యావరణ పరిరక్షణ ప్రణాళికలు, గ్రీన్ బెల్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించకుండా రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయత్నం ఆచరణలోకి రాకుండా నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చాక ఈ సమస్యకు శాశ్వత న్యాయపరమైన పరిష్కారం చూపాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నత అధికారులు, పర్యావరణ నిపుణులు, EPTRI ప్రతినిధులతో హై పవర్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జలాశయాల నీటి మట్టాలు, వరద కాలువలు, మురుగునీటి శుద్ధి వ్యవస్థలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా భూముల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేసి ఒక నివేదికను సిద్ధం చేసింది. తాజాగా నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు రియల్ ఎస్టేట్ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కమిటీ చేసిన కీలక సిఫారసుల్లో 40% నిర్మాణాలకు అనుమతి, 111 జీవో పరిధిలోని గ్రామాలలో గతంలో ఉన్న 10% భూ వినియోగ పరిమితి ఉండేది. ఈ పరిమితిని ఏకంగా 40%కి పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. మిగిలిన 60% స్థలాన్ని గ్రీనరీ, ఓపెన్ స్పేసెస్, రోడ్ల కోసం కేటాయించాలి. విడతల వారీగా సడలింపులు. 84 గ్రామాలలో ఒకేసారి ఆంక్షలు ఎత్తివేయవద్దు. తొలి విడతగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 6 నుండి 8 గ్రామాలకు పరిమితంగా అనుమతులు ఇవ్వాలి. తక్కువ సాంద్రత కలిగిన ప్రాజెక్టులు, ఎత్తైన అపార్ట్మెంట్లు, కాంక్రీట్ జంగిల్లా మారే ప్రాజెక్టులను అనుమతించకూడదు. కేవలం విల్లా, కమ్యూనిటీలు, గ్రీన్ బిల్డింగ్లు, ఎకో రిసార్టులకు మాత్రమే అనుమతులు ఇవ్వాలి. పర్యావరణ కట్టుదిట్టం. రెడ్, ఆరెంజ్ పరిశ్రమలపై నిషేధం కొనసాగుతుంది. ప్రాజెక్టులు తప్పనిసరిగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ZLD పాటించాలి. ఉపగ్రహ చిత్రాల ద్వారా వరద కాలువలను జియో ట్యాగింగ్ చేసి డ్రైనేజీ డైవర్షన్ పైప్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఈ సిఫారసులను ప్రభుత్వం ఆమోదిస్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్ పరిధిలోని రైతుల పంట పండినట్లే. చేవెళ్ల, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్ర నగర్, వట్టి నాగులపల్లి పరిధిలోని భూముల ధరలకు అమాంతం రెక్కలు రానున్నాయి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కోకాపేట, నానక్ రామ్గూడ పక్కనే ఈ భూములు ఉన్నందున పశ్చిమ హైదరాబాద్ విస్తరణ చేవెళ్ల వైపు వేగంగా జరుగుతుంది. అంతేకాదు ఎత్తైన భవనాలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నగరంలోనే అత్యంత ఖరీదైన గ్రీన్ విల్లా హబ్గా మారబోతుంది. దీనివల్ల రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి కూడా వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. అయితే ఇక్కడే అసలైన చిక్కుముడి ఉంది. గతంలో సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జీవో 111ని సమర్థిస్తూ కఠిన తీర్పులు ఇచ్చాయి. కేవలం ఒక సాధారణ జీవో ద్వారా ఆంక్షలు ఎత్తివేస్తే కోర్టులో అది నిలబడడం కష్టం. అందుకే ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా కొత్త చట్టం తెస్తుందా లేక సైంటిఫిక్ జోనింగ్ మాస్టర్ ప్లాన్లను అమలు చేస్తుందా అనేది కీలకం. పర్యావరణవేత్తలు మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున పర్యావరణానికి ముప్పు వాటిల్లదని ప్రభుత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కేబినెట్ భేటీలో ఈ నివేదిక ఆమోదం పొందితే రంగారెడ్డి జిల్లా గ్రామీణ ముఖచిత్రంతో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు పూర్తిగా మారిపోనుంది.